హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ మండే మార్నింగ్ అరౌండ్ 5:30 క్వార్టర్ టు 6 అవుతుంది టైం అయితే. అమ్మో! సమ్మర్స్ ఆర్ రియలీ హిట్టింగ్ హార్డ్. పొద్దున 6 నుంచే మొదలైపోతుంది ఎండ. అమ్మ బాబోయ్! కానీ కొంచెం చల్ల గాలి వస్తుంది 7:00 వరకు, 7:30 ఆ టైం వరకు. బట్ పోస్ట్ థట్ ఆ వేడికైతే మా ఇంట్లో మేము అస్సలు ఉండలేకపోతున్నాం. ఎంత డోర్స్ క్లోజ్ చేసినా, విండోస్ క్లోజ్ చేసినా మా వల్ల కావట్లేదనమాట. అందుకే హాలిడే అయినా, వర్కింగ్ డే అయినా, వీకెండ్ అయినా, ఏ రోజైనా సరే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కిచెన్‌లో పనంతా కంప్లీట్ చేసుకొని లోపలికెళ్ళిపోతున్నాం. మోస్ట్‌లీ నేను, మోహన్ రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఫ్రీ ఏసీ ఓవర్ దేర్ కదా! జోక్స్ అపార్ట్. నాది హైబ్రిడ్ ప్యాటర్న్. నేను వీక్లీ 2 డేస్ వెళ్తాను. 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. బట్ మోహన్ అయితే ఆల్ 5 డేస్ హీ హ్యాస్ టు గో టు ఆఫీస్ అనమాట. అండ్ లిక్షితాకి తెలిసిందే మార్నింగ్ సమ్మర్ క్యాంప్ ఉంటుంది 9-12, 12-4, 4:30 మ్యాక్స్ డే కేర్‌లో ఉంటుంది. ఒకవేళ నేను ఇంట్లో ఉన్నా కూడా ఇదివరకు లివింగ్ రూమ్‌లో కూర్చొని నేను, అత్తమ్మ మాట్లాడుకుంటూ నేను వర్క్ చేసుకునేదాన్ని ఆఫీస్‌లో. అత్తమ్మ టీవీ చూస్తూ అంటిల్ అన్లెస్ నాకు మీటింగ్స్ అలా ఉంటే తప్ప నేను రూమ్‌లోకి వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు అలా కాదు. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయా అని చూస్తున్నాం అనమాట. టు గెట్ బ్యాక్ టు దోస్ డేస్. నేను నా రూమ్‌లోకి వెళ్ళిపోతున్నాను. అత్తమ్మ రూమ్‌లోకి వెళ్ళిపోతున్నారనమాట. ద ఎంటైర్ హౌస్ ఫీల్స్ లైక్ దెర్ ఈస్ నో వన్ ఇన్‌సైడ్. లివింగ్ రూమ్ ఖాళీగా ఉంటుంది. టీవీ మోగట్లేదు అస్సలు. ఈవినింగ్స్ కూడా కూర్చోలేకపోతున్నాం అనమాట. డైనింగ్ టేబుల్ మీద ఆ 10 నిమిషాలు తిన్నా సరే అమ్మ బాబోయ్! ఆ వేడికి తిండి కూడా తినాలనిపించట్లేదు. అంత ఘోరంగా ఉన్నాయి ఎండలు. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ బై ద వే? ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ 4, 5 రోజులు ఇంకా ఎక్కువగా ఉంటాయంట ఎండలు. దయచేసి బయటకెళ్ళకండి. అండ్ పిల్లలకి కూడా సమ్మర్ హాలిడేస్ కదా! దే ఆల్వేస్ వాంట్ టు గో అవుట్ కదా! మీలో చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు సమ్మర్ హాలిడేస్ వల్ల. నా కజిన్స్‌కి లైక్ గ్రోన్ అప్ కిడ్స్ ఉన్నారనమాట. వాళ్ళందరూ చెప్తా ఉంటారు, "అబ్బాయి సమ్మర్ హాలిడేస్ ఏమో గానీ వీళ్ళు మా బుర్రలు తినేస్తున్నారే బాబు! నీకు మంచిగా ఏముంది డే కేర్‌కి పంపించేస్తున్నావు నీ పిల్లకి చిన్నది కాబట్టి" అని. పంపించినా కూడా ఈవినింగ్ 5 తర్వాత లిక్షిత బయట తిరుగుదాము, వెళ్దాము, చేద్దాము అంటూనే ఉంటుంది. బట్ దాన్ని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేస్తామనమాట మా ముగ్గురులో ఎవరో ఒకళ్ళం. మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటున్నాం. బయటకి అస్సలు వెళ్ళట్లేదు. అండ్ మ్యాక్సిమం వీకెండ్ వస్తే ఈ సమ్మర్ హాలిడేస్‌లో మా అన్నయ్య పిల్లలు నా దగ్గరికి వస్తారు. లేకపోతే లిక్షిత అక్కడికెళ్తుంది మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఈ హాలిడేస్ వాళ్ళకి కూడా ఉంటుంది కదా! అటు ఇటు తిరగాలని చెప్పి. అందుకని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పుతాం తప్ప బయటకి సెపరేట్‌గా ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. బట్ యాహ్! కొన్నిసార్లు మ్యాండేట్ అనిపిస్తే వెళ్ళాలి అనంటే ఇంకా తప్పదు అంటే వెళ్తున్నాం తప్ప వి ఆర్ యూజువల్లీ నాట్ స్టెప్పింగ్ ఔట్ ఆఫ్ ద హౌస్. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ యూ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ రియలీ వెరీ వెల్. వడదెబ్బ అది తగలకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఎనీవే ఇవన్నీ మీకు తెలుసు గానీ, ఏదో నాకు చెప్పాలనిపించి చెప్పాను అంతే. అండ్ ఈ ఎండలకి మనమే సరిగ్గా ఉండలేకపోతున్నాం. ఇంక మొక్కలెక్కడుంటాయి. నా మొక్కలైతే చాలా మటుకు పాడైపోతున్నాయి. స్పెషల్‌గా ఈ ఇండోర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో, మేము ఊరెళ్ళొచ్చిన తర్వాత వీటిలో చాలా చేంజెస్ చూశాననమాట. ఇట్ మే బీ బికాస్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ నేను కూడా ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతున్నాను ఇదివరకులాగా. ఈ వేడికి ఎక్కువ పని చేయాలనిపించట్లేదు. ఒకసారి చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసినా కూడా ఏంటో ఒక 10 నిమిషాలు చేయగానే ఎక్కడ లేని అలసట. యూజువల్‌గా నేను స్టార్ట్ చేస్తే ఆపననమాట కంప్లీట్ అయ్యేంత వరకు. బట్ ఏంటో ఇప్పుడు ఒక 10 నిమిషాలు చేస్తున్నాను. ఒక అరగంట కూర్చుంటున్నాను. ఐ డోంట్ నో, జిమ్‌కెళ్ళొచ్చిన తర్వాత అయితే అసలు ఇంకా జీరో ఎనర్జీ లాగా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించట్లేదు. బట్ ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఓపిక తెచ్చుకొని మరీ చేయడం తప్ప ఇఫ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు రెస్ట్ ఐ వుడ్ రెస్ట్ ద హోల్ డే అలా ఉంటుందన్నమాట. మేబీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సమ్మర్స్ అన్నీ నాకనిపిస్తుంది. ఏమో చూడాలి. ఇంకొక 15, 20 రోజులుంటే మన సమ్మర్స్ కూడా అయిపోతాయి. అండ్ ఈరోజు డిసైడ్ అయ్యాననమాట. ఈ ప్లాంట్స్ అన్నిటికి మంచిగా వాటరింగ్ చేసి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని చెప్పి. అండ్ ఇప్పటి నుంచి వెరీ రెగ్యులర్‌గా వీటికి కూడా వాటరింగ్ చేయాలి. లీవ్స్ అన్నీ యెల్లోగా అయిపోతున్నాయి, డ్రై అయిపోతున్నాయి.
గ్రోత్ సరిగ్గా ఉండట్లేదు. ఇదివరకు మీరు చూసినట్టయితే చాలా చాలా మంచి గ్రోత్ ఉండేది నా మనీ ప్లాంట్స్ అన్నిటికి. స్పెషల్‌గా ఈ కిచెన్ కౌంటర్ టాప్ మీద పైన పెట్టినవైతే చాలా బాగుండేవి. ఇవి మెల్లమెల్లగా ఎందుకో తెలీదు. దే ఆర్ లైక్ ఇలా లీన్ అయిపోతున్నాయి. నాకు అస్సలు నచ్చట్లేదనమాట. ఇంకా ఫైనల్‌గా ఈరోజు డిసైడ్ అయ్యా జిమ్‌కెళ్ళను కానీ నేను ఈ పనైతే ఖచ్చితంగా చేసుకుంటాను. ఆ 1 అవర్ టైం, 1 ½ అవర్ టైం ఏదైతే ఉంటుందో నా మొక్కలకి ఈరోజు నా అటెన్షన్ కావాలి అని నాకు అనిపించిందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ డెడ్ లీవ్స్ అన్నీ తీసేసి మొత్తం అంతా నీట్‌గా ట్రిమ్ చేసి, కొన్ని దగ్గర అయితే ఓన్లీ ఇలా ఆకులు లేకుండా ఏరుల్లాగా వస్తుంది. ఆకులు రావట్లేదు. సో, వాటన్నిటిని గూడా తీసేసి ఆ ఫర్టిలైజర్ మీకు చూపిచ్చాను కదా! వా దాన్ని వాటర్‌లో కలిపి వేశాననమాట. యాక్చువల్‌గా నేను ఆ ఫర్టిలైజర్ కొన్నాను గానీ ఎక్కువ సార్లు యూజ్ చేసిందే లేదు. దాని మీద మెన్షన్ చేసింది ఏంటంటే వారానికి అట్‌లీస్ట్ 2 టైమ్స్ ఇవ్వాలి ఇండోర్ ప్లాంట్స్‌కి అండ్ అవుట్‌డోర్ ప్లాంట్స్‌కి 3 టైమ్స్ అని చెప్పేసి ఉంది. మనకంత టైం ఎక్కడుంది? నేనసలు దాని గురించే మర్చిపోతున్నాననమాట. అండ్ ఇప్పటి నుంచి దాన్ని రెగ్యులర్‌గా యూజ్ చేసి అది నిజంగా వర్తా కాదా? అంత ప్రైస్ పెట్టచ్చా లేదా? అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఇలా గార్డెనింగ్ ఏదైనా చేసినప్పుడు చూపిస్తాను. అండ్ చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ చెప్పండి అని చెప్పి. ఐ వుడ్ సజెస్ట్ ద బెస్ట్ లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనంటే మనీ ప్లాంట్ ఆర్ పోథోస్. ఐ మీన్ మనీ ప్లాంట్‌లో ఇంకొక రకమే పోథోస్ అనమాట. ఈ యెల్లో లైట్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! వాటిని పోథోస్ అని అంటారు. అది ఒక్క ప్లాంట్ మన దగ్గర ఉంటే చాలు చాలా ప్రొపగేషన్స్ చేసుకొని ఇన్ని కుండీల్లో పెట్టుకోవచ్చు. నేను అలానే స్టార్టింగ్‌లో ఐ థింక్ రెండో, మూడో ప్లాంట్స్ మంచిగా బుషీగా ఉన్నవి కొనుక్కొని తెచ్చుకున్నాననమాట. అండ్ వాటి త్రూ వచ్చిన ప్లాంట్స్‌తోనే కటింగ్స్ చేసి ఇలా పెట్టుకుంటాను. సో, మీరు వాటర్‌లో కావాలంటే వాటర్‌లో కూడా ప్రొపగేట్ చేసుకొని తర్వాత ఏర్లొచ్చాక మట్టిలో నాటుకోవచ్చు. లేదు అంటే ఇలా చిన్న చిన్నగా కటింగ్స్ చేసుకొని డైరెక్ట్‌గా మట్టిలోనే గుచ్చేసి రెగ్యులర్‌గా వాటరింగ్ చేసి కానీ ఇది ఇండైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టాలి. మరీ డార్క్ స్పేస్‌లో పెట్టకూడదు. మరీ డైరెక్ట్‌గా సూర్యుడు పడేటట్టు కూడా పెట్టకూడదనమాట. ఏదైతే ఇండైరెక్ట్ మన బాల్కనీలో షేడీ సైడ్ అలా పెడితే మంచి గ్రోత్ వస్తుంది. వన్స్ గ్రోత్ బాగా వచ్చిన తర్వాత మీరు ఇండోర్‌లో ఇండైరెక్ట్ సన్‌లైట్ గానీ, లో లైట్ ఎక్కడున్నా కూడా ఇవి పెట్టుకోవచ్చనమాట. అప్పుడు వాటరింగ్ కొంచెం ఇర్రెగ్యులర్‌గా చేయాల్సొస్తుంది. అండ్ మనీ ప్లాంట్‌కి బెస్ట్ ఫర్టిలైజర్ అనంటే వాటర్ కడిగిన సారీ బియ్యం, పప్పు కడిగిన వాటర్ ఉంటాయి కదా! అవి రెగ్యులర్‌గా వేస్తూ ఉంటే మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ దాంతో పాటు 15 రోజులకొకసారి ఇప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది. నేను ప్రొడక్ట్ సెక్షన్‌లో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను దాన్ని. అది కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్‌లో కలిపి రూట్స్ దగ్గర వేశారు అనంటే మంచిగా గ్రోత్ వస్తుందనమాట. మరీ ఎక్కువ కూడా ఎయకూడదు ప్లాంట్ చచ్చిపోతుంది. లైట్‌గా 15 డేస్‌కొకసారి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇప్సమ్ సాల్ట్‌ని ఒక బాటిల్ వాటర్‌లో 1 లీటర్ బాటిల్ వాటర్‌లో ఏసి రూట్స్ దగ్గర వేసేస్తే సరిపోతుంది. గ్రోత్ బావుంటుంది. అండ్ ఈ ఇంగ్లీష్ ఐవీ అంటారనుకుంటా దీన్ని ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఆర్ సింగోనియం. దీన్ని మనీ ప్లాంట్‌తో కలిపి ఒకసారి పెడితే గ్రోత్ బా వచ్చింది. ఇప్పుడు దానికి ఆ పాట్ సరిపోక రూటింగ్ అంతా బయటకొచ్చేస్తుందనమాట. అందుకనే దాన్ని కట్ చేసి ఇంకా మంచిగా రూట్స్ వచ్చిన తర్వాత పాట్‌లో పెడదాము అని చెప్పి ఇలా ప్రొపగేట్ చేశాను. అండ్ ఇదిగో రీసెంట్ ప్రొపగేషన్ నాదిది. ఈ మనీ ప్లాంట్‌ది. దీనిలో రూట్స్ చూడండి వితిన్ ఎ వీక్ ఎంత బాగా వచ్చాయో. ట్రెమెండియస్ గ్రోత్ అని చెప్పాలి నేనైతే. ఇది ఇప్పుడు మట్టిలో పెడితే చక్కగా వస్తది. బట్ నేను అప్పుడు పెట్టాలనుకోవట్లేదు. ఇంకొంచెం రూటింగ్ బాగా వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద పాట్‌లో ఒకటేసారి స్టిక్ పెట్టి పెడతాననమాట. బాగొస్తుంది. డస్ట్, డస్ట్, మోర్ డస్ట్ అండ్ ఓన్లీ డస్ట్. ఎక్కడ చూసినా నాకు దుమ్ము తప్ప నా కిచెన్‌లో ఏమీ కనిపించట్లేదనమాట. బికాస్ ఆఫ్ ద డ్రై సీజన్ కాబట్టి దుమ్ము కామనే. బట్ మా ఇంట్లో ఇంకా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంది. నాకు చూస్తేనే చిరాకొస్తుందనమాట. సో, ఈ వీకెండ్ నేను ఖచ్చితంగా కిచెన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. అండ్ ఆ డీప్ క్లీనింగ్ వ్లాగ్ మీకు కావాలా? వద్దా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ మీ కమెంట్స్‌ని బట్టి నేను వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తాననమాట. ఆల్రెడీ నాకు క్లీనింగ్ రొటీన్ ఉంది. కానీ ఎందుకో ఈ మధ్య కాలంలో ఆ రొటీన్‌ని నేను ఫాలో అవ్వలేకపోతున్నాననమాట. ఐయామ్ లిటరల్లీ హ్యాండ్లింగ్ సో మెనీ థింగ్స్. సో మేబీ దట్స్ ద రీజన్. ఎనీవే అన్నిటికి వాటరింగ్ నీట్‌గా చేసేసిన తర్వాత కిచెన్ కూడా అంతా నీట్‌గా క్లీన్ చేసేసాను. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ రైట్ నౌ. ఐ ఫీల్ లిటిల్ పీస్‌ఫుల్. వీటిని కొంచెం టేక్ కేర్ చేసిన తర్వాత, వాటిని అలా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ హమ్మయ్య! ఈరోజు ఏదో తెలియని ఒక చిన్న ఆనందంలాగా అనిపించిందనమాట నాకు.
పోస్ట్ దిస్ మంచిగా స్నానం చేసుకొని ఐ యామ్ హియర్ బ్యాక్ ఇన్ ద కిచెన్ అగైన్ టు ప్రిపేర్ లంచ్ బాక్సెస్. అప్పటికే టైం ఆల్రెడీ చాలా చాలా అయిపోయింది. ఆల్మోస్ట్ 7:30 అలా అయిపోయింది అనుకుంటా. నేను 6:15 ఆ టైంకి స్టార్ట్ చేస్తే. సో నౌ ఐఎమ్ రన్నింగ్ లేట్. బట్ ఈరోజు నేను చాలా కుకింగ్ చేద్దాము అని చెప్పి నిన్న నైటే డిసైడ్ అయ్యాను. ఓకే. ఫస్ట్‌లీ నిన్న నైటే నేను సాబుదానా నానబెట్టాను అండ్ రాజ్మా గూడా నానబెట్టేసాననమాట. అండ్ అత్తమ్మ దోస పిండి రుబ్బి రెడీగా పెట్టేశారు. ఫస్ట్ రాజ్మా బాయిల్‌కిచ్చేస్తున్నాను. నానబెట్టిన వాటర్ ఒకసారి పక్కకు తీసేసి, మళ్ళీ ఒకసారి కడిగి వాటిని నీట్‌గా అప్పుడు కొంచెం సాల్ట్ ఏసి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్ చేస్తాననమాట. అరౌండ్ లైక్ 8-9 విజిల్స్ వరకు. అండ్ ఇవి నేను తీసుకొచ్చినవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇవి నానడానికి అండ్ ఉడకడానికి చాలా టైం పట్టినాయనమాట. అండ్ నెక్స్ట్ సాబుదానా ఎందుకు నానబెట్టాను అంటే మ్యాంగో సాగో చేద్దామని. ఇట్ ఈస్ దేర్ ఆల్ ఓవర్ మై ఫీడ్. ఆ మ్యాంగో సాగో ఏమో కానీ ఇప్పుడు ట్రెండింగ్ మ్యాంగో రెసిపీస్ అని ఎన్ని రెసిపీస్ చేస్తున్నారో అసలు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాపం సంథింగ్ ఆర్ అదర్ అబౌట్ ద మ్యాంగో అండ్ ఐ జస్ట్ లవ్ మ్యాంగోస్. నేను మ్యాంగోస్ అట్‌లీస్ట్ రోజుకి ఇది వరకు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయనప్పుడు సమ్మర్స్ వస్తే 2-3 వరకు తినేదాన్ననమాట. నాకు అంత ఇష్టం ఉండేది పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇప్పుడు ఐ లిమిటెడ్ మై సెల్ఫ్ టు ఓన్లీ 1 అండ్ ఇలాంటి రీల్స్, వీడియోస్ ఏదైనా చూశాను అనంటే ఐ షుడ్ డెఫినెట్‌లీ ట్రై దట్ రెసిపీ అని అనిపిస్తుందనమాట. సో, ఇన్ని రోజుల నుంచి మొన్న లాస్ట్ వ్లాగ్‌లో మీరు చూసుంటే ఐ ట్రైడ్ మోషి అండ్ నౌ ఐ వాంటెడ్ టు ట్రై దిస్ సాగో. సో, హెవీ ఇన్ క్యాలరీస్ బట్ లిమిటింగ్ మై సెల్ఫ్ టు హ్యావ్ లిటిల్. ఆ క్రేవింగ్‌ని చంపుకోకుండా మరి అరే తినలేదే అని రిగ్రెట్ లేకుండా చేసుకొని తిని బట్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ దట్ ఐయామ్ హ్యావింగ్ ఈజ్ లిటిల్ లెస్. ఓకే. అండ్ ఒకవైపు రైస్ క్రేవింగ్ గూడా మన సౌత్ ఇండియన్‌కి చాలా ఎక్కువుంటుంది కాబట్టి, ఈ కిన్వా అండ్ బాస్మతి రైస్ కలిపి తినమని చెప్పిన వాళ్ళకి థ్యాంక్ యూ రియలీ సో మచ్. ఇట్ ఈస్ రియలీ హెల్పింగ్ మీ ఎ లాట్ అనమాట. సాగోకి సాబుదానా చిన్నవుంటాయి కదా! అవైతే చాలా బావుంటాయి. అవైతే ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు గూడా. నా దగ్గర చాలా పెద్దవున్నాయన్నమాట. సో, అందుకని ఓవర్ నైట్ నానబెట్టాను నేను. అవి కొంచెం ఎక్కువ సేపు నానిపోయినాయి. బట్ స్టిల్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఒకవైపు ఎగ్స్ గూడా బాయిల్ చేసుకుంటున్నాను. సో దట్ ఐ కెన్ మేక్ పాన్ ఫ్రై బాయిల్డ్ ఎగ్స్ అని చెప్పి. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఐయామ్ మేకింగ్ మసాలా దోస. అసలు ఎన్ని రోజులయిందో బ్రేక్‌ఫాస్ట్‌లో దట్ ఐ హాడ్ సంథింగ్ స్పైసీ. ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయిందనుకుంటా. ఐ మీన్ రెగ్యులర్‌గా ఇదివరకు ఇడ్లీలు, దోసలు, పూరీలు, చపాతీలు ఇలా తినేవాళ్ళం. ఇప్పుడు మోస్ట్‌లీ సోక్డ్ ఓట్స్, ఓవర్ నైట్ యూ నో సోక్ చేసిన ఆల్మండ్స్, స్మూతీస్, రాగి జావా ఇలానే అయిపోతుందనమాట. మీ అండ్ మోహన్ లిటరల్లీ క్రేవింగ్ ఫర్ సంథింగ్ నైస్ ఇన్ ద బ్రేక్‌ఫాస్ట్. సో, అందుకని ఈరోజు మసాలా దోస చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఓ ప్రాపర్ సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, దానికోసం ఆలూస్ కట్ చేసుకొని ఇలా స్టీమ్ చేసుకుంటున్నాననమాట బాయిల్ చేసుకోకుండా. ఆలూస్‌తో పాటు క్యారెట్ అండ్ బ్రాకలీ కూడా చేసుకుంటున్నాను. సో దట్ మల్టిపుల్‌గా కుకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటే స్టీమర్‌లో అన్నీ అయిపోతాయని చెప్పి. ఇవొచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం స్టీమ్ చేస్తున్నాను. ఏం తిన్నా తినకపోయినా నా డైటీషియన్ మటుకు వెజ్జీస్ అది కూడా స్టీమ్డ్ వెజ్జీస్ ఖచ్చితంగా తినాలి లంచ్‌లో కానీ ఆర్ ఎల్స్ అట్‌లీస్ట్ ఇన్ ద డిన్నర్‌లో తినాలి అని చెప్తుంది. బికాజ్ ప్రోటీన్ పోర్షన్ ఎంత ఇంపార్టెంటో ఫైబర్ పోర్షన్ కూడా ఈక్వల్లీ అంతే ఇంపార్టెంట్.
ఈ సాబుదానాలో వాటర్ ఎక్కువ ఉండకుండా అవి ఫిల్టర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాననమాట. అండ్ అవి కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాతే మనం సాగు చేయాలి. సో, నేను ఈ కుకింగ్ అంతా చేసేలోపు అది కంప్లీట్‌గా చల్లగా అయిపోతుంది అని చెప్పి పక్కకు పెట్టేసుకున్నా. అండ్ మీన్‌వైల్ టేకింగ్ ఫ్యూ మోర్ వెజ్జీస్ లైక్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ రాజ్మా కర్రీ కోసం. అండ్ నేను చేసే రాజ్మా కర్రీ ఈజ్ వెరీ వెరీ సింపుల్. బేసిక్ కుకింగ్ రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకొని, అందులో మనం హోల్ మసాలా దినుసులుంటాయి కదా! లైక్ ఇప్పుడు ఆకు, పువ్వు, మొగ్గ, వక్క ఇవన్నీ వేసేసుకొని, అందులో ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఈ ఆనియన్స్‌లోనే ఇప్పుడు ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వన్స్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ యాడ్ చేస్తాను. అండ్ టొమాటో ప్యూరీ క్వాంటిటీ మీ ట్యాంగీనెస్‌ని బట్టి ఉంటుంది. మీ టేస్ట్‌ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు ఇది ఇష్టం లేదు అనుకుంటే యూ కెన్ స్కిప్, బట్ యాడ్ చేసుకుంటే బావుంటుంది. ద వన్ హూ లవ్స్ ట్యాంగీనెస్ విల్ డెఫినెట్‌లీ లవ్ దిస్ రెసిపీ. సో, నేనైతే 3-4 టొమాటోస్ లేదు 3 ఏసాను కదా! అదిగో 3 టొమాటోస్‌ని ఇలా కట్ చేసుకొని ప్యూరీ లాగా చేసుకొని వేసేస్తాననమాట. అండ్ ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఈ టొమాటోస్ వేసిన తర్వాత ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలి మనం ఏదైతే ఆయిల్ ఏసామో. అప్పుడు రాజ్మా యాడ్ చేస్తాను. అండ్ కొన్ని బాయిల్ చేసిన రాజ్మా పక్కన పెట్టుకుంటున్నాననమాట. సో, ఇవి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. నేను టు నైట్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్‌కి సలాడ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి. అతను చెప్పట్లేదు. కుదిరితే చూసుకుని వెళ్ళారు. నేను అంటించుకోలేను అంటే వెళ్ళాడు. ఇంకేం చేయలేదు. మామూలుగా ఈ పచ్చళ్ళు కొట్టి యాక్చువల్‌గా ఈ అగారో ఎగ్ బాయిలర్‌లో ఎగ్స్‌కి మంచిగా పిన్ చేసి రైట్ లెవెల్ ఆఫ్ వాటర్ పోసి పెడితే చక్కగా వచ్చేస్తాయి ఎగ్స్ పీల్ చేయడము. బట్ మనకంత ఓపిక, తీరిక, అంత పేషెన్స్ ఉండదు కాబట్టి అలా వాటర్ పోసి ర్యాండమ్‌గా పెట్టేస్తాననమాట నేను. అవి కొంచెం పీల్ తీసేటప్పుడు సతాయిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇదిగో ఇలా క్రాక్ గూడా అవుతూ ఉంటాయి. బట్ నేనెక్కడో హ్యాక్ చూసా. ఐస్ వాటర్‌లో వేస్తే తొందరగా పీల్ మంచిగా వచ్చేస్తది అని చెప్పి. ఐ డోంట్ నో. నాకైతే అంత మంచిగా అయితే ఏం రాలేదు. ఐ స్టిల్ స్ట్రగల్డ్ టు పీల్ ద ఎగ్స్ ప్రాపర్‌లీ. ఓకే. రాజ్మా కర్రీ గూడా వన్స్ రాజ్మా అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్క 2-3 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. అండ్ లాస్ట్‌లో నేనైతే విప్డ్ క్రీమ్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్. ఏసుకుంటేనే దీని టేస్ట్ బావుంటుందని నా ఫీలింగ్ అనమాట. అండ్ కొత్తిమీర వేసుకొని ఎండ్ చేసేసాను. మీకు ఒకవేళ ఇష్టం లేదు ఘాటు ఘాటుగా అలానే ఉంటే ఇష్టం అని అనుకుంటే మీరు క్రీమ్ మిస్ చేసేయొచ్చు. యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మా అమ్మాయి ఇవన్నీ తినదు కాబట్టి దానికి సెపరేట్‌గా రోజుకి ఏదో ఒక ఫ్రై చేయాల్సిందే. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, ఆలు ఫ్రై ఇలా. సో, ఇప్పుడు ఇంట్లో అరటికాయలున్నాయి కాబట్టి అరటికాయ ఫ్రై చేస్తున్నాననమాట.
ఇదిగో ఇలా మాడిపోతూ ఉంటాయన్నమాట అప్పుడప్పుడు కూరలు. కొత్త కెమెరా యాంగిల్స్ ఏదైనా ట్రై చేద్దాము అని చెప్పి కొంచెం కాన్సంట్రేషన్ అటు పెట్టానా, ఇటు ఏదో ఒకటి ఖచ్చితంగా మాడగొట్టేస్తాను. పాపం ఈరోజు మా అమ్మాయి అరటికాయ కూర మాడిపోయింది. బట్ యాహ్! కొంచెం స్లైట్‌గా కారం ఏసి ఒక సైడే మాడింది కదా! ఇంకొక సైడు అంతా తీసేసి అదే కలిపి పెట్టాననమాట. వ్లాగింగ్ చేయడం చాలామంది ఈజీ అనుకుంటారు. నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. స్పెషల్‌గా మేము చేసే ప్రతీదీ చూపిస్తూ రకరకాల యాంగిల్స్‌లో వీడియోస్ తీస్తూ రన్నింగ్ బిహైండ్ ద కెమెరా అండ్ ఆల్సో ద థింగ్స్ దట్ వీ డూ అవన్నీ చూసుకుంటూ పర్ఫెక్ట్‌గా వ్లాగ్ తీసి, అది తీసిన వ్లాగ్‌ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అనేది చాలా 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 కష్టమైన పని. ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, టైమ్ అండ్ ఆల్సో ఎన్నో ఎఫర్ట్స్ అండ్ ప్రేమతో చేస్తేనే ఒక వీడియో, ఒక 20, 30 నిమిషాల వీడియో మీ ముందు ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్‌కి ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ పెట్టినా ఆర్ ఎల్స్ నెగెటివ్‌గా మాట్లాడినా ఇట్ రియలీ హర్ట్స్ సో మచ్. మీకు నచ్చలేదా? యూ కెన్ జస్ట్ ఆల్వేస్ స్క్రోల్ అప్. మీరు చూడాలి అన్న రూల్ ఇక్కడ లేనే లేదు. ఒకటి నచ్చకపోతే ఇంకొకటి చూడొచ్చు, ఇంకొకటి నచ్చకపోతే ఇంకొకటి చూడొచ్చు. అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నచ్చనప్పుడు చూసి మళ్ళీ దాన్ని కమెంట్ సెక్షన్‌లోకి వచ్చి ఒక మనిషిని క్రిటిసైజ్ చేసి మాట్లాడడం అనేది ఐ థింక్ మనం చేసే పెద్ద పెద్ద తప్పు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ వీడియో. నాట్ ఓన్లీ అబౌట్ మై వీడియోస్. ఎవరి వీడియో అయినా సరే, లైఫ్‌లో ఎవరైనా సరే నీకు నచ్చలేదా నువ్వు దూరంగా ఉండు వాళ్ళకి. యూ జస్ట్ బీ విత్ ద పీపుల్ హూమ్ యూ లైక్ ద మోస్ట్. అంతేగాని నచ్చలేదని చెప్పి వాళ్ళతోనే ఉంటూ, వాళ్ళని తిడుతూ, వాళ్ళ వీడియోస్‌కి కమెంట్స్ పెడుతూ ఐ డోంట్ థింక్ దట్స్ ద ఫెయిర్ జాబ్. అండ్ కొంతమంది అయితే దే ఈవెన్ డిసైడ్ ఆన్ ద ఫేషియల్ ఫీచర్స్ ఆల్సో. నీ ముక్కు ఇలా ఉంది, నీ మూతి అలా ఉంది. ఐ థింక్ నేను ఈ మధ్య కాలంలో చదివిన ఒక ఫనీ యట్ హర్టింగ్ కమెంట్ ఏంటి అనంటే, నేను అది చూడగానే కమెంట్ సెక్షన్‌లోంచి డిలీట్ చేసేసాననుకోండి, అది వేరే మ్యాటరు. నా మొహము ఎలక గొద్దిలాగా నా మొహం ఎలక గొద్దిలాగా ఉందంట. వాట్ ఈస్ దట్ యూ మీన్? ఐ డోంట్ నో. ఎంతమందికి ఎలక గొద్ది అంటే ఏంటో తెలుసో తెలీదు. ద షిట్ ఆఫ్ ద ర్యాట్. హౌ హర్టింగ్ ఇట్ ఈస్. నీకు నచ్చలేదా? నువ్వు పక్కకు పో. నువ్వు చూడకు. చూసేవాళ్ళు చూస్తారు. అండ్ ఇలాంటి కమెంట్స్ పెట్టేవాళ్ళందరి డీపీల్లో వాళ్ళ డీపీ ఉంటది కదా! డిస్‌ప్లే పిక్చర్‌లో వాళ్ళేం పెట్టుకుంటారో తెలుసా? సాయిబాబా ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో, వినాయకుడి ఫోటో, లేకపోతే ఒక రోజా పువ్వు, ఒక చెట్టు ఇవుంటాయి. వాళ్ళ మొహాలు వాళ్ళు బయటకు పెట్టరు. వాళ్ళు వాళ్ళ డీపీస్‌లో ఇవన్నీ పెట్టుకొని, వాళ్ళు పక్కనోళ్ళ ఫేషియల్ ఫీచర్స్ గురించి మాట్లాడతారు. నీ ముక్కు ఇలా ఉంది, నీ నీ తొక్కిలా ఉంది అని చెప్పి. వై ఆల్ దోస్ నాన్‌సెన్స్? నీకు నచ్చట్లేదా? యూ జస్ట్ గో అవే. గెట్ లాస్ట్ ఫ్రమ్ ద ఛానల్. యూ డోంట్ నీడ్ టు. యూ కెన్ యూ కెన్ ఈవెన్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి యూట్యూబ్‌లో ఒక బటన్ వస్తది. అది పెట్టేస్తే సరిపోతది. మళ్ళీ మా ఛానల్ మీకు కనిపించదు. అంతేగాని కామెంట్ సెక్షన్‌లోకొచ్చి అంత టైము, తీరిక, ఓపిక ఎందుకమ్మా? ఇష్టం ఉంటే పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. లేక కష్టమైతే చూడకండి. అంతేగాని నెగెటివ్ కమెంట్స్, ఒక మనిషిని డిస్క్రిమినేట్ చేస్తూ దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ అస్. బై ద వే ఆ కమెంట్ త్రూ కొత్త తిట్టొకటి తెలుసుకున్నాను నేను. ఎలక గొద్దిలాగా. ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా. ఇవన్నిటిని కూడా బేర్ చేయాలన్నమాట. బట్ నేర్చుకుంది ఒకటి. ఒకళ్ళు పొగిడితే మరీ పొగడ్తకి పొంగిపోకూడదు. ఒకటి తిడితే మరీ తిట్టాడని చెప్పి కోపాన్ని తెచ్చేసుకోకూడదు. ఎవరి ఫీలింగ్ వాళ్ళది అని చెప్పి నాకు ఈ సోషల్ మీడియా చాలా 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 నేర్పించింది. ఎనీవే ఈ బాక్సెస్ ఇప్పుడు చాలామంది లింక్స్ అడుగుతారు నాకు తెలుసు. ఈ బాక్సెస్ నేను మా ఆఫీస్ బిల్డింగ్‌లో స్టాల్స్ పెడితే అక్కడ తీసుకున్నాననమాట. ఆయన నాకు కార్డ్ కూడా ఇచ్చారు. నేనేమో తీసుకున్నాను. బట్ ఎక్కడో అది మిస్ అయిపోయింది. సో లింక్స్ అయితే లేదు. దట్స్ నాట్ ఫ్రమ్ ఆన్‌లైన్. స్టాల్‌లో తీసుకున్నాను అండ్ దట్ టూ మా ఆఫీస్‌లో పెట్టింది. ఓకే. ఫర్ లిక్షిత ఫర్ ద స్నాక్స్ ఐయామ్ గోయింగ్ టు గివ్ హర్ మ్యాంగో అండ్ మఖానా కూడా ఇచ్చాననమాట. అండ్ దానికి ఈరోజు స్కూల్‌కెళ్ళడానికి చాలా ఎక్సైట్‌మెంట్‌లో ఉంది సమ్మర్ క్యాంప్‌కెళ్ళడానికి. బికాజ్ షీ గాట్ దట్ న్యూ బాక్సెస్ అండ్ ఆల్సో ద బాటిల్. ఇది ఎల్సానా వద్దా? రేపా? ఈరోజు ఇది కావాలా? కిడ్స్ ఆర్ ఆల్వేస్ కిడ్స్ కదా! ఈవెన్ మనం గూడా అంతే. స్కూల్‌కి, ఆఫీస్‌లకి ఏదైనా కొత్త థింగ్ వచ్చింది అనంటే వాటిని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామా? నాకైతే ఆ చైల్డిష్‌నెస్ ఎప్పుడు నాలో ఉండిపోతుందనమాట. ఏదన్నా కొత్తది వచ్చింది అంటే దాన్ని అస్సలు దాచుకోను. ఎప్పుడెప్పుడు వాడదామా అని ఉంటది. అది వాడేదాకా నిద్ర అస్సలు పట్టదు. సేమ్ అదే నా కూతురికి గూడా వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. అది బాక్సెస్ నిన్నటి రోజున నేను తీసుకొచ్చాననమాట. నెక్స్ట్ డే వాటిని అమ్మ నాకు ఇది పెట్టు, ఇది పెట్టు, ఇది పెట్టు అని చెప్తూనే ఉంది. ఆ బాటిల్‌నైతే అస్సలు వదలలేదు. షీ జస్ట్ లవ్డ్ ఇట్.
అండ్ ఇంకొక కామెంట్ కూడా చదివాను. మీ వీడియోస్ అన్నీ చాలా బావుంటాయి. కానీ ప్రతిసారి కొత్త కొత్త ఐటెమ్స్ చూపిస్తూ ఉంటారు. మీరు ప్రతిరోజు షాపింగ్ చేస్తారా అని. ప్రతిరోజు షాపింగ్ ఎలా చేస్తానండి నేను? ఇంకా అంత రిచ్ అవ్వలేదు. అంత రిచ్ అయినా కూడా షాపింగ్ ఎలా చేస్తాం ప్రతిరోజు? ఎప్పుడో ఒకసారి ఇదిగో ఇలా చేస్తూ ఉంటా. కానీ నేను ఈ సామాన్లన్నీ నా ఇష్టంతో మాక్సిమం లైక్ 80% నేను కొనుక్కున్నవే. పాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి నేను బ్రాండ్స్‌తో కొలాబ్ అవుతున్నాను కాబట్టి ఇందులో ఒక 10% సామాన్లే నాకొచ్చినాయనమాట. నాకు ఫస్ట్ నుంచి రకరకాల సామాన్లు కొనుక్కోవడం, డిఫరెంట్ వాటిల్లో వంటలు చేయడము అండ్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడము నాకు చాలా చాలా ఇష్టమైన థింగ్ అనమాట. యాజ్ ఎ హాబీ నేను ఇవన్నీ కలెక్ట్ చేసేదాన్ని. అండ్ కలెక్ట్ చేసిన ప్రతీదీ ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాననమాట. అరే! ఇది బావుంది కదా! దాచుకుందాం అని చెప్పి నేను దాచుకున్న ఐటెమ్ ఇప్పటివరకు ఏదీ లేదు. సో, అదే మీరు నా వీడియోస్‌లో యూజువల్‌గా చూస్తూ ఉంటారు. అంతే తప్ప నేను ఎక్కువ షాపింగ్‌కి ఖర్చు పెట్టేస్తాను, లేకపోతే ఎవ్రీడే షాపింగ్ చేస్తాను అని అలా ఏం లేదు. ఈ మధ్య కాలంలో అయితే మంత్లీ ఒక్కసారి కూడా నేను షాపింగ్ చేయట్లేదు. సో, ఇట్ డిపెండ్స్. కానీ ఏదైనా మార్కెట్‌లో మంచి స్టఫ్ నాకు కనిపించింది. ఆన్‌లైన్‌లో అరే! ఇది చాలా బావుంది అని అనిపించి నాకు బాగా నచ్చిందంటే ఐ విల్ జస్ట్ బై ఇట్ ఎనీవే. స్టార్టింగ్‌లో నాకు మోహన్‌కి కూడా ఎందుకు కొంటావు ఇవన్నీ అని చెప్పి గొడవలయ్యాయి. తర్వాత ఆయన అర్థం చేసేసుకున్నాడనమాట. దీనికి ఇది పిచ్చి, ఇది వదలదు, నా టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి ఆయన కూడా గొడవ పడడం మానేశాడు. సో, దట్స్ ద స్టోరీ. ఎనీవే మ్యాంగో సాగాకి లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను ప్యాక్ చేసి. ఇప్పుడు మ్యాంగో సాగో చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ సాబుదానా ఉంది కదా! అందులో కంప్లీట్ మ్యాంగో అండ్ కండెన్స్డ్ మిల్క్ అండ్ మిల్క్ కోకోనట్ మిల్క్ అయితే ఇంకా బావుంటుంది. బట్ నా దగ్గర కోకోనట్ మిల్క్ ఆ రోజు లేదు. అందుకని నేను వేయలేదనమాట. అండ్ మీకు క్యాలరీస్‌తో ప్రాబ్లమ్ లేదు. టేస్ట్ బెటర్‌గా ఉండాలి, బావుండాలి అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ షుగర్ యాడ్ చేసుకునేవాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తియ్యగా అసలు ఎంత బావుంటుందో. బట్ మ్యాంగో స్వీట్‌నెస్‌ని చూసుకొని యాడ్ చేయండి. అండ్ నా దగ్గర మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంది. అది ఎలాగోలాగా కంప్లీట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాననమాట. అందుకనే నేను యాడ్ చేశాను. లేకపోతే ఆ మ్యాంగో ఐస్ క్రీమ్ వేయాల్సిన అవసరమే లేదు. అండ్ మేము అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో తిందాం అనుకుంటున్నాం కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేశా. లేకపోతే మీరు కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీస్తే సరిపోతుంది. చాలామంది చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటారు. చియా సీడ్స్ కంటే సబ్జా సీడ్స్ యాడ్ చేసుకుంటారు నానబెట్టుకొని. మీకు ఇష్టం అంటే మీరు అవి కూడా వేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ అంటారా? మీ ఇష్టం. నేనైతే బాదం సోక్ చేసుకున్నవి వేసా. బట్ ఏది వేసుకున్నా సోక్ చేసుకునే వేసుకోండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. అది ఆ రెసిపీ పక్కన పెట్టేసాననమాట. కమింగ్ టు మసాలా దోస. ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు ఇది మళ్ళీ తినాలనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ కాంట్ హ్యావ్. ఎనీవే సో, ఇది మసాలా దోస రెసిపీ చాలా మందికి తెలుసు. బట్ ఇది నా స్టైల్ అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు దినుసులు అన్నీ వేసుకుంటా. కొంచెం ఎక్కువే వేసుకుంటాను కరకరలాడుతుంటే బావుంటుందని చెప్పి. కరివేపాకు, ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది వేసుకొని ఇప్పుడు స్మాష్ చేసిన పొటాటో అంతా ఇందులో వేసుకుంటాననమాట. ఇది మరీ డ్రైగా గట్టిగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. అందుకని వాటర్ యాడ్ చేస్తూ దీనిలో మసాలాస్ అన్నీ వేస్తూ ఉంటాను నేను. ఉప్పు, పసుపు మ్యాండేటరీగా వేయాలి. గరం మసాలా మీ ఇష్టం. మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు. బట్ కొంచెం కెచప్ వేసుకోండి ఇందులో. నేనైతే నా అబ్సల్యూట్ ఫేవరెట్ మ్యాగీ మసాలా యాడ్ చేశా. మీరైతే గరం మసాలా యాడ్ చేసుకోండి. బట్ మ్యాగీ మసాలా ఇన్ దిస్ హిట్స్ రియలీ డిఫరెంట్ అబ్బా! అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా కొంచెం కన్సిస్టెన్సీ వాటరీగానే ఉంచుతాను. మరీ టైట్‌గా లేకుండా. అండ్ దోస వేసుకొని దోస మీద కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పొడి, ఆయిల్ మంచిగా క్రిస్పీగా వేసుకొని మధ్యలో తింటే దిస్ వాజ్ సో యమ్. డెఫినెట్‌గా ట్రై చేయండి. నేను చెప్పిన ఆలు మసాలా అయితే యూ విల్ లవ్ ఇట్. For Mohan, the plan was having only 2 dosas with mango sago అనమాట. బట్ హీ ఎండెడ్ అప్ హ్యావింగ్ 4 దోసాస్. అంత డెలీషియస్‌గా ఉండే. నేనైతే చాలా కంట్రోల్ చేసుకొని ఒక్కటే ఒక మసాలా దోస విత్ స్మాల్ బౌల్ ఆఫ్ మ్యాంగో సాగో తిన్నాననమాట. బట్ చాలా ఫుల్‌ఫిల్లింగ్‌గా అనిపించింది చాలా రోజుల తర్వాత. అండ్ దీనికి చట్నీ లేకపోయినా బావుంటుంది. ఎందుకంటే ఆలూతో తింటాం కాబట్టి. మీకు ఇష్టం అంటే చట్నీ చేసుకోండి. మేమైతే ఆవకాయతో సరిపెట్టేసుకున్నాం ఆ రోజుకి. ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది కూడా. అండ్ దిస్ వాజ్ ద బెస్ట్ కాంబో అండ్ ద బెస్ట్ డిష్
ఎవర్. అండ్ మ్యాంగో సాగో అయితే అత్తమ్మకి బాగా నచ్చిందనమాట. యూజువల్‌గా ఆవిడ మ్యాంగోలానే ఇష్టపడతారు. మిల్క్ షేక్స్ చేసినా, ఐస్ క్రీమ్స్ చేసినా తినరు. బట్ నేను ఒక్కసారి ట్రై చేయండి అని చెప్పి ఫోర్స్ చేస్తే షీ ట్రైడ్ ఇట్ అండ్ షీ అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఇట్. సో, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్. సో, యాహ్! ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియల్లీ వెరీ సూన్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ మేక్ ష్యూర్ యూ గైస్ కమెంట్ ఆన్ వీడియో చేయాలా వద్దా కిచెన్ డీప్ క్లీనింగ్‌ది. సో, దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. సరే మరి. బాయ్. ఇది ఆఫీస్‌కి పెట్టినా